ఇప్పుడు దశమహావిద్యలు వామాచారంలో, దక్షిణాచారంలో చేస్తారు అని చెప్పారు గదా! అవునమ్మా. ఇది ఎవరు చేస్తారు? దక్షిణాచారంలో ఎవరు చేస్తారు? అంటే దానివల్ల కలిగే ఉపయోగాల్లో ఏమన్నా తేడా ఉంటుందంటారా ఫలితాల్లో కానీ? ఉంటుంది. తప్పనిసరిగా శీఘ్రం, అతి శీఘ్రం. ఇందాక మనం రాత్రి దేవతలు, శీఘ్ర దేవతలు అన్న అమ్మవారి గురించి చెప్పుకున్నాం. ఈ అవును. దశమహావిద్యల గురించి. సాత్వికంగా చేస్తే నిదానంగా పని అవుతుంది. కానీ తప్పనిసరిగా అవుతుంది. అలాగే వామాచారంలో చేయడం ద్వారా త్వరితగతిన అవుతుంది. అతి శీఘ్రంగా తొందరగా పనులు అవుతూ ఉంటాయి. కానీ వీటిల్లో ఆ గురువులు ఎంచుకున్నటువంటి పద్ధతిని ప్రకారమే శిష్యులు కూడా అవలంబిస్తూ ఉంటారు. ఒక గురువుగారు సాత్వికంగా ఏదైతే దక్షిణాచార మంత్రోపదేశం చేస్తూ దీంట్లో కొన్ని బీజాక్షరాలు కూడా తేడా ఉంటుంది. తప్పనిసరిగా వామాచారానికి దక్షిణాచారానికి బీజాక్షర సంపుడీకరణ అనేది తప్పనిసరిగా డిఫరెంట్గా ఉంటుంది. వీటిలో ఇప్పుడు దక్షిణాచారం చేసేటప్పుడు సాత్వికమైనటువంటి బీజాక్షరాలతో వెళ్ళిపోతూ ఉంటుంది. అదే వామాచారం చేసేటప్పుడు కొన్ని రాక్షసాంశ అక్షరాలు ఉంటాయి. అంటే మనం పలకడానికి కూడా ఒక వైబ్రేట్ని ఇంకాస్త ఎక్కువగా ఉండేటువంటి వైబ్రేషన్ ఇచ్చేటువంటి అక్షరాలతో సంపుడీకరణ కలిగి ఉంటాయి తప్పనిసరిగా. ఈ వామాచార దక్షిణాచారాలు చేసేటువంటి వ్యక్తులు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు మనకి. ఎక్కువగా కేరళ, తమిళనాడు. ఈ దేవాలయాలు కూడాను ఎక్కువగా చెప్పాలంటే కేరళ అటువైపే ఉన్నాయి. మనకి తెలియదు అవును. ఎక్కడెక్కడ ఏ దేవాలయాలు ఉన్న సంగతి మనకి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ మనం వాటిని మనం రీసెర్చ్ చేసుకుంటూ వెతుక్కుంటూ విడగలిగితే చాలా నిజంగా ఓ మాట చెప్పాలి అంటే అయ్యప్ప స్వామి 18 మెట్లు అంటాం. వాటిలో రాజశ్యామల మాతంగి అమ్మవారి ఒక మెట్టుకు అధిపతిగా ఉంటుంది. అంటే ఎక్కువగా అక్కడ చూడండి మనం వాళ్ళు అయ్యప్ప స్వామి అనేటువంటిది ఏంటి మనకి ఎంతసేపటికి పూజలు పడి పూజలు ఇవన్నీ ఇక్కడ మనం చేస్తుంటాం కదా. అయ్యప్ప స్వామికి కేరళలో కేవలం పూజ చేసేటువంటి వాళ్ళు ఇక్కడ మనమేమంటాం పూజారులు అంటాం. అవునా? మంత్రాలు చేసేటువంటి వాళ్ళని మంత్రగాళ్ళు అంటాం. అక్కడ చేసేటువంటి వాళ్ళని తంత్రి అంటారు. అంటే కేవలం తంత్రం ద్వారా మాత్రమే చేస్తూ ఉంటారు. వాళ్ళ పూలు వేయటం ఇప్పుడు మనం పుష్పం వేస్తే ఇలా వేస్తాం. వాళ్ళ మంత్రంతో వాళ్ళ మంత్రం పలుకుతూ కూడాను తంత్రాన్ని ప్రయోగిస్తూ పుష్పాలు వేస్తూ ఉంటారు. వాళ్ళని తంత్రీలు అంటారు. కాబట్టి ఎక్కువగా ఏంటంటే ఈ తంత్రభాగం మంత్రభాగం అనేది అంటే యంత్రభాగం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో బాగా ఉన్నది. కానీ మంత్రం కూడా ఉన్నది. కానీ తంత్రం అనేది ఎక్కువగా కేరళలో ఉన్నది. ఇక్కడ తంత్ర శాస్త్రం ఉన్నా కూడాను ఈ దశమహావిద్యలకు సంబంధించినటువంటి పరిపూర్ణమైనటువంటి విద్య తంత్రపరంగా చేసేటువంటి వాళ్ళు, వామాచారంగా చేసేటువంటి వాళ్ళు అతి తక్కువ మంది. అంటే దాదాపు ఇప్పుడు మన తెలుగు 2 రాష్ట్రాల్లో కలుపుకున్న గట్టిగా ఒక 10 కోట్ల మంది ఉన్నారనుకుందాం. ఈ 10 కోట్ల మందిలో కూడా గట్టిగా ఒక 5-6 ఉండరు. అతి తక్కువ మంది ఉంటారు. కానీ కేరళ, తమిళనాడులో చేసేటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ తంత్రీలే ఉంటారు. అందుకని వాళ్ళని తంత్రీలు అంటారు కదా. శబరిమల అయ్యప్ప పూజారులను కూడా తంత్రీలనే పిలుస్తూ ఉంటారు. అక్కడ ముఖ్యంగా అయ్యప్ప స్వామి దగ్గర అంటే దక్షిణాచారం చేస్తుంటారు. కానీ మిగిలిన ఆలయాలు కొన్ని శక్తి దేవతల ఆలయాలు, ఈ గ్రామ దేవతల ఆలయాలు ఉన్నాయి కేరళ అటువైపు. అక్కడంతా కూడాను కేవలం వామాచారమే. దక్షిణాచారం అనేటువంటి మాటే కొంతమందికి తెలియదు. అక్కడ ఉన్నది ఎక్కువ క్రిస్టియన్స్తో పాటు మన వాళ్ళు పూర్వంలో ఎక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పటికీ ఉన్నారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే కాలడి అనే ఒక ఊరు ఉంటుంది కేరళలో. కాలడి అంటే ఏమిటి? ఆది శంకరాచార్య స్వామి వారి జన్మస్థలం అది. ఆయన పుట్టిందే అక్కడ నర్మదా నది తీరంలో. అయితే ఆ కాలడికి చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాల్లో ఎక్కువ మంది నివసిస్తున్నారు ఇప్పటికీ ఈ తంత్ర విద్యలు చేసేటువంటి వాళ్ళు అని చెప్పి నానుడు ఎక్కువగా ఉంది. కొంతమంది వెళ్తూ ఉంటారు కూడా. దాంట్లో ఏంటంటే నిజంగా పొట్టబోసుకోవడం కోసం ఏదో వచ్చింది చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నిజంగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు సర్వసాధారణంగా మానవుల్లో అయితే తిరగరు. అంతే కదా. ఇప్పుడు వాడికి అన్నీ తెలిసి ఉన్నప్పుడు, అన్నీ చేయగలిగినటువంటి శక్తి ఉన్నప్పుడు అందరి దగ్గరకు వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి అలాంటి వాళ్ళు చాలా దూరంగా ఉంటారు. వాళ్ళని వెతుక్కుంటూ కనుక్కొని మనం వెళ్ళగలిగితే చేయించుకునేటువంటి పనులు ఏదైనా ఉంటే చేయించుకోవచ్చు. కానీ చెడుకు మాత్రం అది కూడా వాడొద్దనే చెప్తాం. మంచిగా వాడండి తప్పనిసరిగా. అలాగే మరి దక్షిణాచారంలో చేస్తే వాటికి బదులుగా ఉండేటువంటి ద్రవ్యాలు ఏ ఉన్నా సరే సాత్వికంగా ఉండేటువంటివి. సర్వసాధారణంగా మనం ప్రత్యంగిర అమ్మవారు హోమం చేస్తాం. అమ్మవారు హోమంలో మనం ఎండుమిర్చి గట్టిగా ఒకటి ఇంట్లో పోపు మాడినప్పుడు ఏమనిపిస్తుంది మనకి? దగ్గు వచ్చేస్తుంది, కోరు వచ్చేస్తుంటుంది.
కానీ అమ్మవారి హోమంలో కొన్ని వందల కేజీల ఎండుమిర్చి వాడుతూ ఉంటాం. స్మెల్ కూడా రాదు, వాసన కూడా తెలియదు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి కూడా, అక్కడ కూర్చున్న వాళ్ళకి కానీ ఎవ్వరికి వాసన కూడా రాదు. అని ఇదే ప్రత్యంగా ఇదే దశమహావిద్యలకి ఇందాక చెప్పాను కదా, మద్య మాంసాలతో హోమాలు చేస్తూ ఉంటారు. అంటే వాటికి బదులుగా ఉండేటువంటి ఆహార పదార్థాలు. అందులో ఈ అమ్మవారి హోమాలకు కూడాను నువ్వుల నూనె వాడతాం, ఆవు నెయ్యి వాడం. ఆవు నెయ్యి, నువ్వుల నూనె, దీంతోపాటు తెల్లావాలు, నల్లావాలు, తానికాయలు, తిప్పతీగ, విప్ప పువ్వు, సొంఠి, పిప్పళ్ళు, ఉల్లిపాయల పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు, ఇలాంటివన్నీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎండుమిర్చి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ద్రవ్యాలు మొత్తం ఏంటి, బాడీలో ఓవర్ హీట్ని జనరేట్ చేసేవి. నేను చెప్పిన ప్రతి పదార్థం కూడా ఓవర్ హీట్ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకాస్త ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేయడం ద్వారా తొందరగా ప్రసన్నమవుతుంది. ఉష్ణం ఉష్ణేన శీతలం. కాబట్టి ఇట్లాంటి సాత్వికమైనటువంటి అంటే పద్ధతిని ఎంచుకోవడం అనేది ఉత్తమం. నన్ను అడిగితే ఏ రకమైనటువంటి హాని జరగదు. అది కూడాను నిజంగా ఒక 10 రోజులు పట్టేది ఒక 40 రోజులు చేస్తే అవ్వచ్చు. అంతేగాని వేసిన బాణం మాత్రం వెనక్కి తిరిగి రాదు. అంతటి శక్తివంతమైనటువంటి శక్తులు ఇవన్నీ. కాబట్టి వామాచారాన్ని అంత తొందరగా ఆ విధానంలోకి వెళ్ళొద్దని చెప్తాం. నిజంగా దాంట్లో వెళ్ళి వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోగలిగినటువంటి శక్తి ఉంటే వెళ్ళవచ్చు. వీటిల్లో నిజంగా ఇలాంటి విద్యలు చేసేటప్పుడు ఎక్కువగా కామప్రేరితమైనటువంటి ఆలోచనలు, అలాంటి వాతావరణాలు ఎక్కువగా సృష్టింపబడుతూ ఉంటాయి. వీటిల్ని మనం ఓవర్కమ్ చేసుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే అమ్మవారి దర్శనం తప్పనిసరిగా జరుగుతుంది. అంటే ఒకటి చెప్తానమ్మా, దైవం మానుష రూపేణ అని చెప్పి ఒక ఇది ఉంది. అంటే మనిషి రూపంలో మనకు సహాయం చేసేటువంటి ప్రతి ఒక్కడు దేవుడు అని అర్థం. అలాగే మనం ఒక దేవతను నమ్ముకుని ఉంటే ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా ఆవిడ అందించాలి అనుకునేటువంటి సహాయాన్ని అందిస్తుంది. ఇప్పుడు లక్ష్మీదేవి నీకు అనుగ్రహిస్తుంది అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి కూర్చొని మొత్తం ఇట్లా చేతులు బట్టి బంగారాన్ని కురిపించదు కదా, అంతే కదా. అమ్మవారి అనుగ్రహం కలిగితే మనం పడేటువంటి కష్టానికి తగిన ఫలితం, దానికి రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంటుంది. అలాగే ఏ దేవతా శక్తి అయినా సరే ఉపాసన చేసేటువంటి ఉపాసకుడికి వాడికి అవసరమైనటువంటి వస్తువులు కావచ్చు, పని కావచ్చు, ఏదైనా సరే ఆమె డైరెక్ట్గా కాకుండా ఆమె ద్వారా కొంతమంది వ్యక్తుల్ని మనకి దగ్గర చేస్తూ వాళ్ళతో ఆ పనులు చేయిస్తూ ఉంటుంది. అదే ఒక మంత్రశక్తి. వామాచారం దక్షిణాచారం రెండూ గొప్పవే, గొప్పవి కాదు అని చెప్పడానికి ఏది లేదు. కాకపోతే భయంకరం. ఇప్పుడు భయం లేకుండా చేసుకునేవి వామాచారం, ప్రశాంతంగా కూర్చోవచ్చు ఇంట్లో భార్య బిడ్డలు చక్కగా. దీంట్లో కూడాను చేయవలసినటువంటి విధానంగా చెయ్యకపోతే అది వామాచారం కావచ్చు, దక్షిణాచారం కావచ్చు, ఏదైనా దెబ్బ కొట్టి తీరుతుంది గ్యారెంటీ. కరెంట్ షాక్ ఉంది, ఇప్పుడు కరెంట్ వైర్ ఉందమ్మా, వైర్కి పైన కవర్ ఉంటుంది కాబట్టి అట్లా పట్టుకొని మనం కనెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వైర్ పైన కవర్ లేకపోతే లోపల ఓన్లీ లీడ్సే ఉంటే ముట్టుకుంటే షాక్ కొడుతుంది కదా, ఇది కూడా అంతే. ఆ కవచమే అమ్మవారి మనం చేసేటువంటి ఒక పద్ధతి విధానం అనేది సవ్యంగా ఉండాలని చెప్తాం. అది వామాచారమైనా దక్షిణాచారమైనా సరే కరెక్ట్గా చేయగలిగితే చేయాలి, లేదు అంటే చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి, దండం పెట్టాలి. అంతేగాని మనకు కనపడ్డదల్లా ఇప్పుడు అంటే మనకు ఉండేటువంటి జనాలకు ఉండేటువంటి మామూలుగా సామాన్యమైనటువంటి లక్షణం ఏంటంటే ఇప్పుడు చెప్పగానే ఇన్స్పైర్ అయిపోతారు. నేను చేసేస్తాను, నాకు అది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందని. మొదలుపెట్టినంత తొందర ఆరంభ సూరత్వం అంటారు దీన్ని. మొదలుపెట్టినంత తొందర మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఉండదు, బద్ధకం వేస్తుంటుంది. రేపు చేద్దామని ఇవాళ 108 ఇవాళ 1000 కూడా రేపు చేద్దామంటాడు. కానీ ఇవాళ ఫుడ్ ఇవాళ నువ్వు తింటూ రేపటి ఫుడ్ ఇవాళ తినవుగా, అవునా కదా. ఇవాళ ఫుడ్ రేపు తింటావా కాదుగా. ఏ రోజు ఆహారం ఆ రోజు తీసుకుంటూ ఉంటాం. అలాగే ఈ మంత్రోచ్చారణ, ఈ మంత్ర ఉపాసన విధానం కూడా ఏ రోజు ఆ రోజు చేసుకుంటూనే వెళ్ళాలి తప్పనిసరిగా. అలా చేయకపోతే కూడా కష్టం వస్తుంది.